వక్స్ సవరణ చట్టం 2025 ఇది అందరికీ తెలిసిందే. వక్స్ బోర్డుకి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారంలో ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది. అలాగే దీన్ని ఉభయ సభల్లో కూడా ఆమోదం పొందించుకుని చట్ట రూపంలో తీసుకురావడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి దీని అమలుని ఆపాలి, స్టే విధించాలి అంటూ కాంగ్రెస్ కూటమికి సంబంధించినటువంటి పలు పార్టీలు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. కాంగ్రెస్ కావచ్చు, టీఎంసీ కావచ్చు, డిఎంకే కావచ్చు, అలాగే బీఎస్పీ, అలానే ఏపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడం జరిగింది. సో దీని మీద విచారణ చేపట్టినటువంటి అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాటిల్లో ముఖ్యమైనటువంటివి ఏంటి అంటే, ఏదైతే వీళ్ళు వాదిస్తున్నటువంటి అంశం ఏంటంటే, రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 26కు విరుద్ధంగా ఈ సవరణ చట్టం ఉంది అనేది ప్రధానంగా వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి అంశం. దీన్ని సుప్రీంకోర్టు పూర్తిగా తోసిపుచ్చడం జరిగింది. ఏదైతే ఆర్టికల్ 26 అనేది ఉందో దీన్ని ఈ చట్టం అమలు పరుస్తుంది. సో దీన్ని ఉల్లంఘించటం లేదు, దానికి దీనికి సంబంధం లేదు, ఇంకేదన్నా ఉంటే చెప్పండి అని చెప్పి క్లారిటీ ఇచ్చేసింది. సో ఇక్కడ సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు ఏంటి అంటే, వక్స్ బోర్డుకి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆధారాలు చూపించాల్సిందే అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. సో కొన్ని వందల సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు ఇప్పుడు తేవాలి అంటే ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇది కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అంశం. వందల ఏళ్ల నాటి ఆస్తులకు ఈరోజు డాక్యుమెంట్లు చూపించండి అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి చూపిస్తారు? కాబట్టి దీన్ని ఒకసారి పునరాలోచించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయటం జరిగింది. అదేవిధంగా దీని మీద ప్రస్తుతానికైతే స్టే ఇవ్వలేము, కానీ కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి పునరాలోచించమని చెప్తున్నామని, అలాగే దీనికి సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఉందో వక్స్ బోర్డుకి సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యంగా ఇతర మతస్థులు ఎవరు ఉండకూడదు అనేటువంటి అంశాలకు సంబంధించి కూడా చేసినటువంటి కొన్ని మార్పులు చేర్పుల గురించి మరొకసారి ప్రస్తావించాలి, మరొకసారి దీని మీద పూర్తి స్థాయిలో చర్చించాలి అని చెప్పి అభిప్రాయపడటం జరిగింది. కేసును వాయిదా వేశారు. అయితే ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాదులు మాత్రం దీని మీద కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేయటం జరిగిందని, కమిటీ ఇచ్చినటువంటి సూచనల మేరకే ఈ నిర్ణయాలు తీసుకోవటం జరిగింది అని చెప్పి కోర్టుకు తెలియజేశారు.